10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత అనేక అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకప్పుడు బీఆర్ఎస్ నాయకులు చెప్పిందే వేదంలా సాగింది. కానీ ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయాయి. చివరకు గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఏమీ చేయలేకపోతున్నారట. వారు గెలిచిన చోట కాంగ్రెస్ నాయకుల హవానే నడుస్తుందట. ఇంతకు అధికారం చలాయిస్తున్న ఆ హస్తం నాయకులు ఎవరు? బీఆర్ఎస్ ఎమ్మెల్యేల స్పందన ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల్లో పవర్ లేకుండా పోయిందా? ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మాట కంటే ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థుల మాటే చెల్లుబాటవుతుందా అంటే అవుననే సమాధానమే వస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేని చోట్ల ఇన్ఛార్జీలున్నారు. ఇప్పుడు ఈ ఇన్ఛార్జీలే గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కంటే ఎక్కువగా ఆధిపత్యం చెలాయిస్తున్నారట. నియోజకవర్గాల్లోని రాజకీయాలే కాకుండా అధికార యంత్రాంగాన్ని సైతం తమ గుప్పెట్లో పెట్టుకుని పెత్తనం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. బీఆర్ఎస్ అధికారంలో లేకపోవడంతో ఆ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేల పరిస్థితి విచిత్రంగా మారిపోయింది. పేరుకే ఎమ్మెల్యేలు, కానీ ప్రజలకు, కార్యకర్తలకు ఎలాంటి పనులు చేసి పెట్టలేకపోతున్నారట. నియోజకవర్గంలో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కంటే ఓడిపోయిన కాంగ్రెస్ నాయకుల హవానే ఎక్కువగా కొనసాగుతూ ఉండడంతో ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారట. ఒకప్పుడు తమకు వంగి వంగి సలాములు చేసిన అధికార యంత్రాంగం కూడా ఇప్పుడు హస్తం పార్టీ నేతలకే ప్రాధాన్యత ఇస్తూ ఉండడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారట. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్, కోరుట్ల, కరీంనగర్, సిరిసిల్ల నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అయితే ఈ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల కంటే ఓడిన కాంగ్రెస్ నేతల హవా ఎక్కువగా నడుస్తోందట. దశాబ్ద కాలం పాటు అధికారంలో ఉన్నప్పుడు సిరిసిల్లలో కేటీఆర్ హవా కొనసాగింది. కానీ ఇప్పుడు సిరిసిల్లలో సీన్ మారిపోయిందట. కేటీఆర్ కనుసన్నల్లోనే నడిచిన సిరిసిల్ల రాజకీయాలను కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి, వేములవాడ ఎమ్మెల్యే విప్ ఆది శ్రీనివాస్ తమ గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారట. ఒకప్పుడు కేటీఆర్ అంటే తెలంగాణ అంతటా మరో పవర్ సెంటర్లా ఉండేది. కేసీఆర్ తర్వాత కేటీఆర్ మాటే చెల్లుబాటయ్యేది. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా రివర్స్ అయింది. సిరిసిల్ల నియోజకవర్గంలోనే కేటీఆర్ ప్రాధాన్యతను పూర్తిగా తగ్గించేశారట. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్కు ప్రాధాన్యత లేకుండా చేసేందుకు నేతన్నలతో పాటుగా కేటీఆర్ ఫాలోవర్స్ను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేస్తున్నారట. ఇక కరీంనగర్ నియోజకవర్గంలో అయితే మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను పూర్తిగా పక్కన పెట్టేశారట. ఆయన లేకుండానే స్థానికంగా రివ్యూలు జరిగిపోతున్నాయట. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రోటోకాల్ పాటించడం లేదంటూ ఇటీవల బీఆర్ఎస్ నాయకులు నిరసన కూడా వ్యక్తం చేసినట్లు తెలిసిందే. కరీంనగర్ నియోజకవర్గాన్ని 10 ఏళ్ల పాటు గంగుల కమలాకర్ ఏకఛత్రాధిపత్యంతో పాలించారు. తన మాటే శాసనంగా ఉండేలా చూసుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన్ను కనీసం ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా పిలవడం లేదనే టాక్ వినిపిస్తోంది. హుజూరాబాద్, కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్ కుమార్ మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీరిద్దరూ మొదటినుంచి తమ గుర్తింపు కోసం చాలా కృషి చేస్తున్నారు. రాష్ట్ర స్థాయి నిరసనలను కూడా తమ మీద వేసుకుని వార్తల్లో వ్యక్తులుగా నిలుస్తున్నారు. అయితే నియోజకవర్గంలో మాత్రం వీరి దూకుడుకు కాంగ్రెస్ ఇన్ఛార్జీలు బ్రేకులు వేస్తున్నారట. హుజూరాబాద్ నియోజకవర్గంలో కౌశిక్ రెడ్డిపై ఓడిపోయిన కాంగ్రెస్ నేత ప్రణవ్ బాబు నియోజకవర్గ రాజకీయాలను తన గుప్పెట్లో పెట్టుకున్నారట. అధికార యంత్రాంగం కూడా ప్రణవ్ బాబు చెప్పినట్లుగానే చేస్తోందట. దీంతో కౌశిక్ రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ విషయంలో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొందట. నియోజకవర్గ ఎమ్మెల్యే సంజయ లేదంటే జువాడి నరసింగరావా అనే చర్చ జరుగుతోందట. ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్ కంటే నరసింగరావు హవానే కోరుట్లలో కొనసాగుతోందట. ఇది బీఆర్ఎస్ నాయకులకు ఏమాత్రం సహించడం లేదనే టాక్ వినిపిస్తోంది.
కాగా పలు నియోజకవర్గాల్లోని అధికారులను బీఆర్ఎస్ నాయకులు కూడా బెదిరిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. వచ్చేది తమ ప్రభుత్వమేనని, మీరు ఇలాగే వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారట. మొత్తానికి అధికారం మారితే నియోజకవర్గంలో పరిస్థితులు ఎలా మారిపోతాయో ప్రజలు మాత్రం ప్రత్యక్షంగా చూస్తున్నారనే చర్చ జరుగుతోంది.